మహానగరంలో మాయగాడు. హైదరాబాద్లో మాయగాడు 5 ఏళ్ల కింద ఒక మహిళను వంచించి ఆమెతో 3 ఏళ్ల పాటు సహజీవనం చేసి తనకు అతీంద్రియ శక్తులున్నాయని, సమస్యలని పరిష్కరిస్తానంటూ చెప్పి ఆమె దగ్గర ₹1 కోటి సొత్తుతో ఉడాయించాడు. అతని కర్మగాలి ఆ మంత్రశక్తులు అతన్ని కాపాడలేకపోయాయి. అతను తాజాగా ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. అసలు విషయం ఏమిటంటే బంజారాహిల్స్లో ఒక మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన సురేష్ శర్మ అలియాస్ నితిన్తో కాస్త సాన్నిధ్యం పెంచుకుంది. ఎందుకంటే అతను మాయమాటలు చెప్పాడు. తనకు అతీంద్రియ శక్తులున్నాయి, తనకు దైవిక శక్తులున్నాయి, తాంత్రిక శక్తులున్నాయి, ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. సహజంగా సమస్యల్లో ఉన్న మహిళ, భర్త, 2 పిల్లలున్న మహిళ కాస్త ఒడిదుడుకులో ఉంది. ఆ విషయాలన్నీ ఇతనితో పంచుకుంది. అంతే వాలిపోయాడు. ఆమెతో సాన్నిధ్యం పెంచుకున్నాడు. ఆమెతో 3 ఏళ్ల పాటు సహజీవనం కూడా చేశాడు. తన కంపెనీ లాస్లో ఉందని, తాను పెద్ద పారిశ్రామికవేత్తనని అప్పటికే చెప్పుకున్నాడు కూడా. తన కంపెనీ సడన్గా లాస్లో ఉందని, నాకు ₹1 కోటి అవసరం ఉందని వారం రోజులుగా 6 నెలలు సర్దేస్తానంటూ మాటిచ్చాడు. ఆమె అతనితో అన్నీ పంచుకుంది కదా. ఆ సాన్నిధ్యంతో బంగారం, నగదు అతనికి అప్పచెప్పింది. ఫినిష్. అతను మాయం. ఫేస్బుక్ ఐడి బంద్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇలా 4.5 ఏళ్ళు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని గత 4 ఏళ్లుగా అతని కోసం గాలిస్తున్నారు. అతను మాత్రం ఇలా ఎందరినో మోసం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. చివరకు హైదరాబాద్కు మళ్ళీ చేరుకున్నాడు. కర్మగాలి పాత ఫేస్బుక్ ఐడిని మళ్ళీ ఓపెన్ చేశాడు. అంతే, టెక్నాలజీలో మనవాళ్ళు పట్టుకున్నారు. టెక్నాలజీతో మాయలు, మంత్రాలు అతన్ని కాపాడలేకపోయాయి. పోలీసులు అతని ఇంటి ముందు వాలిపోయారు. అతన్ని అరెస్ట్ చేసి కటకటాలో తోసేశారు. ఈ మహామాయగాడు ఫేస్బుక్ ద్వారానే ఆమెకు పరిచయమయ్యాడు. ఇలాంటి మాయగాళ్ళు, మంత్రగత్తెలు ఫేస్బుక్లో చాలామంది ఉన్నారు. వీళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది.